హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత గోరు. ఈ రోజు నేను నా స్కూల్ ఫ్రెండ్స్ ని కలవబోతున్నాను. నార్మల్ గా కలవడం కంటే ఏదైనా రెస్టారెంట్ లో కలిస్తే బాగుంటుందని విజయవాడ ఎనికేపాడులో ఉన్న జాతర్ అరేబియన్ రెస్టారెంట్ కి వచ్చేమని చెప్పాను వాళ్ళని. నన్ను అడిగితే ఎక్కువ మందితో కలిసి ఫుడ్ ఎంజాయ్ చేయాలి అంటే మంది ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకు అంటే ఎక్కువ క్వాంటిటీ, ఎక్కువ పీసెస్, తక్కువ బడ్జెట్ లో ఉంటుంది కాబట్టి. విజయవాడలో దాదాపు 100కు పైగా మండీ పాయింట్స్ ఉన్నాయి. నేను ఎస్పెషల్లీ జాతర్ మండీకే రావడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ అంబియన్స్ అరబిక్ స్టైల్లో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చుట్టూ అరేబియన్ స్టైల్ పెయింటింగ్స్ తో చాలా బాగా మెయింటైన్ చేస్తారు. వీళ్ళకి విజయవాడలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. బీసెంట్ రోడ్ దగ్గరలో ఉన్న బ్రాంచ్ నా ఫేవరెట్. ఇంతకు ముందు ఫ్యామిలీస్ తో విజిట్ చేయాలి అంటే అక్కడికే విజిట్ చేసే వాళ్ళం. స్టార్టింగ్ లో ఎక్కువ మేము ఆల్ఫా ప్రిపేర్ చేసే వాళ్ళం. ఒకసారి జాతరకి విజిట్ చేసిన తర్వాత ఇంకా జాతరకే కంటిన్యూ అవుతున్నాం. నేను ముందుగానే వచ్చేసినట్టున్నాను. నా ఫ్రెండ్స్ రావడానికి కొంచెం టైం పడుతుందంట. సో అంత లోపల అంబియన్స్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం. ఈ రెస్టారెంట్ రెడీ అవుతున్న టైంలో, అంటే ఒక 3 years క్రితం అనుకుంటా, మా హస్బెండ్ దీనిపైన ఉన్న రిలయన్స్ డిజిటల్ లో వర్క్ చేస్తూ ఉండేవారు. మా ఇల్లు ఇక్కడ దగ్గరగానే, ఎక్కువ ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళం. అప్పుడు ఈ రెస్టారెంట్ చూసి ఇంత పెద్ద రెస్టారెంటా అనుకునే వాళ్ళం. ఆ తర్వాత చాలా సార్లు విజిట్ చేసాం. కానీ ఏలూరు వెళ్ళిపోయాక చాలా వరకు తగ్గించేసాం. సో మాటల్లోనే నా ఫ్రెండ్ వచ్చేసానని కాల్ చేసింది. తన పేరు భాగ్య. తను నా స్కూల్ ఫ్రెండ్. తనతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చింది. తను కానీ వీడియోస్ లో కనబడడానికి ఇష్టపడలేదు. నా స్కూల్ టైం మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో యాదవోలు అనే గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్లోనే కంప్లీట్ చేశాను. జాతర మండీలో ఒక స్పెషల్ మండీ ఉంటుంది. ఒక 10 members ఉన్న ఫ్యామిలీ కూడా ఫుల్ గా తినేలాగా ఉంటుంది ఈ మండీ. ముందుగా మేము ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా సూప్ తోనే స్టార్ట్ చేస్తాం. మేమే కాదు, అందరూ అంతే అనుకోండి. ఈ సూప్ తాగడంలో ఒక లాజిక్ ఉంది. సూప్ గాని మనం ఊదుకుంటూ చాలా జాగ్రత్తగా తాగాం అనుకోండి, నెక్స్ట్ మనం తినే ఐటమ్స్ అన్ని చాలా టేస్టీగా ఉంటాయి. అదే పొరపాటున కాలింది అనుకోండి, తర్వాత మనం ఏ ఐటమ్ తిన్నా అస్సలు టేస్ట్ తెలియదు. మేము ఏ రెస్టారెంట్ కి వచ్చినా మెయిన్ ప్రిఫర్ చేసేది స్టార్టర్స్. ఒక్కొక్క రెస్టారెంట్ వారికి ఇండివిజువల్ గా స్టార్టర్స్ ఉంటాయి. వాటిని స్పెషల్ స్టార్టర్స్ గా మెన్షన్ చేసి చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. సో అలాంటివన్నీ టేస్ట్ చేయడం అంటే మాకు చాలా ఇష్టం. ఇంకా మా ఫ్రెండ్స్ విషయానికి వస్తే, మేము స్కూల్ మేట్సే కాదు, కాలేజ్ కూడా కలిసి చదువుకున్నాం. నా కాలేజ్ టైం అంతా జంగారెడ్డిగూడెంలో జరిగింది. నేనంటే నా మ్యారేజ్ అయ్యి విజయవాడ వచ్చాను. నా ఫ్రెండ్స్ ఇక్కడికి బ్యాంక్ జాబ్ కోచింగ్ కోసం వచ్చారు. ఇది చికెన్ మెజెస్టిక్. స్టార్టర్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్ ఏ రెస్టారెంట్ కి వెళ్ళినా మెయిన్ స్టార్టర్స్ తింటారు. మెయిన్ కోర్స్ అంత ఇష్టపడరు. నేను ఇక్కడ హాఫ్ క్రిస్పీ చికెన్ మండీ ఆర్డర్ చేశాను. దాంతో నాకు ఒక సింగిల్ మండీ ఫ్రీగా ఇచ్చారు. నేను చెప్పాను కదా బడ్జెట్ ఫ్రెండ్లీ అని, అంటే ఇదే. ఇక్కడ మాక్సిమం డేస్ లో ఈ ఆఫర్ అవైలబుల్ గా ఉంటుంది. అందుకే ఎక్కువగా మేము ఇక్కడికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఫ్రీ ఇస్తున్నారు కదా అని టేస్ట్ బాగోదేమో అనుకుంటారేమో, అలా ఏం ఉండదు. టేస్ట్ చాలా బాగుంటుంది. మండీలో మేము క్రిస్పీ చికెన్ చెప్పడం ఇదే ఫస్ట్ టైం. నాకు డ్రై పీసెస్ కంటే గ్రేవీతో వచ్చే పీసెస్ అంటేనే ఇష్టం. సరే గానీ మీలో ఎంతమందికి గోలీ సోడా కొట్టడం వచ్చో కామెంట్ చేయండి. ఫైనల్ గా ఒక మంచి ఐస్ క్రీమ్ తో అయితే మా డిన్నర్ ముగించేసాం. నా ఫ్రెండ్స్ ని మా ఊర్లో కాకుండా ఇలా లాంగ్ లో కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఎప్పుడైనా మండీ ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి జాతర్ ని విజిట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.